హావ్యూర్స్ తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎప్పుడు వార్తల్లో ఉండేదన్నప్పుడు మెగా ఫ్యామిలీ, తర్వాత నందమూరి ఫ్యామిలీ, వీళ్ళ తర్వాత ప్లస్ అవునన్నా కాదన్న మంచి ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ నుంచి ఏమో సినిమా పరంగా హిట్లు, అవార్డులు ఇలా ఉంటూ ఉంటాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చేటప్పటికేమో సినిమాలు, పొలిటికల్ ఇలా ఉంటూ ఉంటాయి. బట్ మంచు ఫ్యామిలీ అనేటప్పటికీ కాంట్రవర్సీలు, ట్రోలింగ్లు ఇలా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి ఈ పార్టీకి ఆయన పదవీకాలం అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, బట్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు. సో మంచు విష్ణు ఇతను లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు అతను చెప్పింది ఏంటి, తనని గెలిపిస్తే సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా? నాకు తెలిసి మొన్న ఈ మధ్య అన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని. మరి కొంతమంది ఏమో అదేం లేదండి అన్నారు. నరేష్ని అడిగితేనేమో నన్ను అడుగుతారంటే వెళ్ళి విష్ణుని అడగనేది ఏదో చెప్పుకుంటూ వచ్చినారు. అలా ఎన్నికలకు ముందు మన రాజకీయ నాయకులాగే మంచు విష్ణు చాలా చెప్పాడు. మరలా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, నేనైతే పోటీ చేయనని చెప్పేశాడు. పోటీ చేసిన ఎవరు గెలిపించడం ఆయనకు అర్థమైందేమో. సో మరి ఎన్నికల హామీలు ఏమేమి ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. దాన్ని డైవర్ట్ చేయాలన్నా లేదు అన్నప్పుడు దాని తాలూకు ఇంపాక్ట్ నెగిటివ్ అనేది మీద పడకుండా ఉండాలన్నా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అంతా మెచ్చుకునే విధంగా ఒకటేదని ఇతను చేయాలి. అదే ఇప్పుడు చేయబోతున్నాడు. నవతిహి అని ఉత్సవం పేరు. ఏంటది? తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, సినీ పరిశ్రమకు సంబంధించి 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే సందర్భంగా 75 వసంతాలు కంప్లీట్ చేసుకున్నప్పుడు వజ్రోత్సవాలు అని చెప్పేసి చేశారు. ఆ మూమెంట్లో మంచు మోహన్ బాబు లెజెండ్ పురస్కారం చిరంజీవికి ఇవ్వబోతున్న మూమెంట్లో లెజెండ్ ఎవరు, దానికి అర్హత ఏంటి అని చేసిన హడావుడి అంతా ఎంత కాదు. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించి ట్రోలింగ్లు చేయడంలో ఫస్ట్ ఉండేది మెగా వాళ్ళే, అంటే మెగా అభిమానులు. సరే, ఇప్పుడు ఈ మంచు విష్ణు ఏం చేస్తున్నాడు? ఇదిగో 90 years కంప్లీట్ అయినాయి. యాక్చువల్గా 2 years నుంచి కూడా మేము చేద్దాం అనుకుంటూ ఉన్నాం. దాని ఒక ప్రణాళిక కావాలి, తర్వాత వేదిక కావాలి, ఇలా నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి అని చెప్పేసి అని ఇప్పుడేమంటున్నాడు, మలేషియాలో ఈ జూలైలో చేయబోతున్నాం, మేము డేట్లు అవన్నీ ఇస్తాము, ఇచ్చిన తర్వాత కనీసం 3 రోజులు, మినిమం 2 days 3 days ఉంటే బెటర్, ఇండస్ట్రీ సంబంధించి అక్కడ షూటింగ్లు వద్దు, అన్ని బంద్ అని చెప్పేసి అంటూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో మెయిన్ మన దిల్ రాజు సైతం దానికి ఓకే చెప్పాడని, సానుకూలంగా పెద్దలంతా స్పందించారని, త్వరలో డేట్ అనౌన్స్ చేస్తాం, ముందుగా జూలై నెలలకు సంబంధించేసి ఆ 3 రోజులు అనేది ఏదైతే ఉందో దాన్ని రెడీగా ఉంచుకోండి అన్నట్టు చెప్తూ, అసలు మలేషియాలో మేమేం చేయబోతున్నాం, తెలుగు సినీ పరిశ్రమ గొప్పతనం చెప్తాం, తెలుగు సినీ కళాకారుడు ముఖ్యంగా ఈరోజు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియా వైజ్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. రీసెంట్గా జాతీయ అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్, పద్మవిభూషణ్ పొందినటువంటి చిరంజీవి గారు, ఇటువంటి వాళ్ళతో పాటు ఏకంగా ఏషియా మొత్తం మీద కూడా ద బెస్ట్ విలన్ నిలబోతున్న ఫిలిం తీయబోతున్నారు మన మన రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి సినిమా. అండ్ ఆస్కారం తీసుకువచ్చారు అండ్ కీరవాణి గారు. సో మరి ఇటువంటి వారి యొక్క గొప్పతనం అంతా ప్రపంచానికి తెలియాలి, ఆల్రెడీ తెలుసు, ఇంకా తెలియాలి. అందుకే ఈ ఫంక్షన్ అన్నట్టుగా అది చెప్తూనే, అండ్ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో, నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, వీరు వేరే ఇండస్ట్రీలతో సంబంధించేసి ఆయన ఏమన్నారంటే 5 పరిశ్రమలకు సంబంధించి ఈ టాలీవుడ్తో సంబంధాలు ఉన్నాయి, మేము ఆల్రెడీ వాళ్ళతో అసోసియేట్ అయ్యామన్నారు. రేపు మలేషియాలో జరిగేదానికి వీళ్ళంతా కూడా వస్తారని చెప్తున్నారు. సో నేను అనుకోవడం టాలీవుడ్ మనది, తర్వాత కోలీవుడ్ తమిళం, మాలీవుడ్ మలయాళం, శాండిల్వుడ్ కన్నడం, బాలీవుడ్ హిందీ, ఒకవేళ హాలీవుడ్ కూడా ఏమైనా ఉందేమో, మరి ఎవరైనా వస్తారేమో ఐడియా లేదు. సో మెయిన్గా నాకు కనిపిస్తుంది ఇవి కనిపిస్తూ ఉన్నాయి. వీటి నుంచి కూడా అతిథులు వస్తారు, గ్రాండ్గా ఈవెంట్ సెలబ్రేట్ చేయబోతుంది. అంతా బాగానే ఉంది. తెలుగు నేల మీద పెట్టచ్చు కదా, హైదరాబాద్లో పెట్టచ్చు కదా, వైజాగ్లో పెట్టచ్చు కదా, తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఉత్సవం. కానీ మన మంచు విష్ణు ఏమంటున్నట్టు తీసుకెళ్ళి మలేషియాలో పెడతాడు. అదేమంటే మలేషియా టూరిజం వాళ్ళతో మాట్లాడున్నాం, అక్కడ అధికారులతో మాట్లాడున్నాం, మన తెలుగు సంఘాల వాళ్ళతో కూడా మొత్తం మాట్లాడున్నాము, ఆల్మోస్ట్ ఆయనకి అంతా రెడీ అయింది, జూలైలో ఇంకా ప్లాన్ చేస్తాం అంటున్నాడు. ఎన్నికలు వచ్చేసి రేపు ఏప్రిల్లో ఉన్నాయి, మేలో ఉన్నాయి, జూన్ 6 రిజల్ట్. ఇంక సమస్య ఏమీ లేదు, జూలైలో అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏంటి? ఇక్కడే ఫండ్ రైజింగ్. ఫండ్ రైజింగ్ ఫర్ వాట్? యూ కెన్ థింక్.
విఐపి సీట్లా, లేదన్నప్పుడు విఐపి ట్రీట్మెంటా, లేదు అన్నప్పుడు ఆడకొచ్చి సెలబ్రిటీలతో వచ్చేసి ఫోటోలా, లేదంటే వాళ్ళతో డిన్నరా, లంచా, బ్రేక్ఫాస్టా, డోంట్ ఎగ్జాక్ట్లీ. ఫండ్ రైజింగ్ ఇక్కడ మెయిన్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా చితికిపోయి ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాలనేదే మా యొక్క మెయిన్ ఉద్దేశం. దానికోసం ఫండ్ రైజింగ్ అంటున్నారు మన మంచు విష్ణు. మరి ఇదే మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలవడం ముందు చెప్పింది ఏంటిది? ఉన్నటువంటి నిధులను ప్రాపర్ వేళ ఖర్చు పెడతాం కావచ్చు, బడ్జెట్ వేయటం కానీ, ఇండస్ట్రీ బిల్డింగ్ కడతాం కానీ, అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి మెంబర్షిప్ ఫీజులకు సంబంధించేసి ఎవరు ఉన్నారు ఏంటి, అండ్ వాళ్ళు వచ్చి స్క్రిప్టింగ్ చేసి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, అర్హత లేని వాళ్ళు ఎవరని చెప్పేసి అనటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పారు. అందులో మరి ఎన్ని చేశారంటే నాకు తెలియదు. మెడికల్ టెస్ట్లు అయితే సమయంలో చేసినట్టుగా ఉన్నారు. సో సింపుల్ లాజిక్ మీకు అర్థమవుతుందా? ఈయన ఏం చేశాడు అని ఎవరన్నా అడిగితే ఇదిగో 90 సంవత్సరాల వేడుక నిర్వహించాడు. ఎక్కడ? మలేషియాలో. మంచు విష్ణు వల్ల అది సాధ్యమైంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఇది తప్ప కొత్తగా ఏం కనిపించలే. అదే ఈవెంట్ హైదరాబాద్లో పెట్టినా బోల్డ్ ఎంతమంది వస్తారు. కానీ ఈ మలేషియా టూరిజంతో అన్నప్పుడు ఏంటి, ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్తారు అండ్ మరి అక్కడ హోటల్స్, పెద్ద కథ. ఇంకా మరి దీనికి సంబంధించి ఏమన్నా విన్ విన్ సిచ్యువేషన్ డీల్ మాట్లాడుకున్నారా? డోంట్ నో. అండ్ ఈ ఫండ్ రైజింగ్లో వచ్చేసి మరి ఇక్కడ వాళ్ళ, అక్కడ వాళ్ళ, ఎక్కడ వాళ్ళైనా సరేనా? డోంట్ నో. సో నెగిటివ్ వద్దు, పాజిటివ్గానే మాట్లాడదాం. ఆల్రెడీ భక్త కన్నప్ప అనే సినిమా ఆల్రెడీ తీస్తున్నారు కొన్ని 100 కోట్లతో, కొన్ని 100 కోట్లు, 100 కోట్ల పైగా బడ్జెట్, న్యూజిలాండ్లో సెట్. మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. ఎందుకంటే మంచు విష్ణుకు సినిమా హిట్ పడి ఎన్ని సంవత్సరాలు ఎందుకంటే ఎవరు గుర్తులేదు. ఈవెన్ మంచు ఫ్యామిలీస్ కూడా సరైన హిట్ పడింది కూడా ఎవరికి గుర్తులేదు ఈ మంచి కాలంలో. ఇంకా వాళ్ళు పాపం ఏది మాట్లాడినా పాప అన్నవాడు ఎందుకు యూజ్ చేశారంటే, రీసెంట్గా మంచు మనోజు, అయ్యా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మీరు ఎవరిని ఎన్నుకుంటారంటే తన సొంత కుటుంబ సభ్యులు కూడా మేలు చేయలేనివాడు, కష్టాల్లో ఉన్న తన సొంత కుటుంబ సభ్యులు కూడా ఆదుకోలేనివాడు, తన వెనక నిలబడి ఉన్న వాళ్ళని, తన నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళని కనీసం పట్టించుకోకుండా వదిలేసినటువంటి వాడు, అలాంటి వాడు కనుక మీకు కనుక కనిపిస్తే, అలాంటి వాడు ఎన్నికలు కనుక ఉంటే వాడికి ఓటు వేయద్దు. ఎవరికి ఓటేస్తారు? భవిష్యత్తును చూడాలి, ఇప్పుడు అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. అటువంటి వాడు నాయకుడు. నాయకుడు అంటే ప్రజలతో నడిచేవాడు అండ్ అభివృద్ధిని చూసేవాడు, అభివృద్ధిని చూపించేవాడు, భవిష్యత్తుని ఆలోచించి ఇప్పుడు ద బెస్ట్ అడుగులు వేసాడు. అటువంటి వాడు నాయకుడు. అటువంటి వాడికి మీరు ఓటేయండి అన్నాడు. దాంతో ఇమీడియట్ సోషల్ మీడియా అంతా కూడా ఇంకేముంది, వాళ్ళ బావ జగన్నే అన్నాడు, జగన్మోహన్ రెడ్డినే కదా వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా అన్నారు, సో ఇప్పుడు ఈయన కూడా ఇదే అన్నాడు, అద్దనిది అన్నాడు. దాని మళ్ళీ కవరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఏ పార్టీని ఉద్దేశించి అనలేదు బాబు, నేను మామూలుగా చెప్పానయ్యా అని. సో ఇలా పాపం ఇప్పుడే కాంట్రవర్సీలు చుట్టూనే తిరుగుతున్నారు తప్ప ఒక సరైన హిట్టు లేదు. అండ్ ఒకవేళ ఏదైనా పదవి తీసుకుంటే దానికి బెస్ట్ చేయాలంటే అది కనపడతల్లా. సో భక్త కన్నప్ప సినిమాతో సరైన హిట్ పడాలని, రేపు మలేషియాలో జరిపే ఈవెంట్తో మంచి ఫండ్ రైజింగ్ వచ్చేసి ఆ డబ్బులతో ఇండస్ట్రీలో కళాకారులను ఆదుకోవాలని, ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా త్వరగా కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. బట్ మంచు విష్ణు ప్లాన్ అయితే మాత్రం పక్కా బిజినెస్ స్ట్రాటజీ అంటే ఇదే అనిపిస్తా ఉంది నాకైతే.